ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. నామస్మరణము సకల పాపాలను హరింపజేస్తుంది. బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరము కూడా చేసేటువంటి చాలా సులువైనటువంటి సాధన నామస్మరణ. నామస్మరణ అనేటువంటిది కేవలం గొంతుకు సంబంధించినటువంటిది, మనసుకు సంబంధించినటువంటిది మాత్రమే కాదు. నామస్మరణ చేయడం అంటే సాక్షాత్తు బాబాను మనం స్వయంగా పిలవడం. మరి ఆ భగవంతుణ్ణి పిలిచేటప్పుడు అందులో ఎంత ఆర్తి ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి అనేటువంటిది మనందరము కూడా గ్రహించాలి. ఎందుకంటే రేపు మనము భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు నామస్మరణ చాలా ప్రధానమైనటువంటిది. మీకు ఇష్టం వచ్చినటువంటి నామాన్ని 108 సార్లు స్మరిస్తారు కదా. ఆ 108 సార్లు స్మరించేటప్పుడు ప్రేమతో బాబాను పిలవండి. కొన్ని సందర్భాల్లో మీ భిక్షా కార్యక్రమానికి బాబాయే స్వయంగా రావచ్చు. అందువల్ల నామస్మరణ ఇప్పటి వరకు మీరు ఎలా చేశారో నాకు సంబంధం లేదు. ఈసారి మీరు ప్రేమతో బాబాను పిలవండి. నామాన్ని పెట్టి భగవంతుణ్ణి పేరు పెట్టి గౌరవంగా మనం పిలవడం అనేటువంటిది అది భగవంతుని యొక్క కృపకు ఒక నిదర్శనం. ఎందుకంటే జీవుడు ఎంతో కృప ఉంటే తప్ప, గురువు యొక్క అనుగ్రహం ఉంటే తప్ప వారి నామస్మరణ చేయలేరట. ఎందుకంటే ఈ ప్రపంచంలో జీవుడికి అనేక రకాలైనటువంటి స్మరణలు ఉంటాయి. ఆ స్మరణలను మరిపించేటువంటిదే సద్గురువు యొక్క నామస్మరణ. ఎవరైతే నామస్మరణలో ఉంటారో వారు ఇతర స్మరణలను మర్చిపోతారు. అంటే నాకు ఇది కావాలి, అది కావాలి, నా కోరిక ఇది అనేటువంటి ఆ స్మరణలో నుంచి బయటపడతారు. బయటపడ్డప్పుడే మనము నిజమైనటువంటి గురుభక్తి మార్గంలో ఉన్నట్టు. బాబాను చేరడం అంటే కోరికల తీరం నుంచి అవతలి తీరానికి వెళ్ళడం. కోరికలు అనేటువంటి ఆ సుడిగుండాల నుంచి తప్పుకొని సద్గురువు అనేటువంటి నావను ఎక్కడమే సద్గురువు యొక్క సహచర్యం. అది కేవలము నామస్మరణ ద్వారా మాత్రమే లభిస్తుంది. ఆ నామస్మరణ ఎంత శక్తివంతమైందంటే బాబా మనం ఎంతో ప్రేమగా పిలిస్తే తప్పకుండా వస్తారు. మీరు మైనతాయి లీలలో చూడండి. కేవలము నానాసాహెబ్ చందోర్కరు బాబావారి చిత్రపటం ముందు వారి స్మరణ చేసి, బాబా నీవే ఏదో ఒక మార్గాన్ని చూపెట్టాలి. ఎందుకంటే మంత్రసాని చేతులెత్తేసింది, ఒకే ప్రాణం బయటపడుతుందని చెప్పింది. కానీ బాబా చందోర్కర్ పిలిచినటువంటి ఆ ప్రేమ ఆప్యాయత పిలుపుకు బాబా కదిలి వచ్చేసారు. చూసారా? మనకి ఇక్కడ రామ్గిరి భువ అనేటువంటి వ్యక్తి మాత్రమే కనిపిస్తాడు. రామ్గిరి భువ అనేటువంటి వ్యక్తి ఒక సాకు మాత్రమే. రామ్గిరి భువను జాల్నా దాకా తీసుకొచ్చి అక్కడి నుండి ఏ విధంగా నానాసాహెబ్ చందోర్కర్ ఉండేటువంటి ఇంటి వరకు వారు తీసుకొచ్చారు. కావలసినటువంటి ఏర్పాట్లు అన్నీ వారే చేశారంటే, ఏర్పాట్లు చేసినటువంటి వారు, అక్కడి వరకు తీసుకొచ్చి వదిలేసినటువంటి వారు, సమయానికి విభూదిని అందేలా చూసినటువంటి వారు, ఈ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్లో ఎవరు ఉన్నారు? శ్రీ సాయిబాబానే కదా. కాబట్టి మనం ప్రేమతో పిలిస్తే ఖచ్చితంగా బాబా వస్తారు. వచ్చి మనకు ఏ సమస్య ఉందో ఆ సమస్యకు వారు అడ్డు నిలబడతారు. ఒక భక్తుడు పూణేలో గృహాన్ని నిర్మించుకోవాలనుకున్నాడు. తన భార్య ఉండగా అది అసాధ్యమైంది. తన భార్య కొన్ని ఇబ్బందుల వల్ల చనిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఎలాగైనా సరే తన భార్య కోరిక మేరకు ఇల్లు నిర్మించాలని చెప్పి అనేక ప్రదేశాల్లో తిరుగుతాడు. పూణేలో మెయిన్ సిటీలో ఉన్నటువంటి ఏరియాలో ఈ స్థలం కొనడం అనేటువంటిది కష్టంగా మారిపోతుంది. కానీ పూణేకు కొంచెం దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో, ఇప్పుడు అది బాగా డెవలప్ అయిపోయినటువంటి ప్రాంతం అనుకోండి, కానీ ఆ ప్రాంతంలో 30 సంవత్సరాల క్రితం స్థలాన్ని కొంటారు. కొని ఇంటిని నిర్మించాలని చెప్పి మార్కెట్కి వెళ్ళి స్టీలు, ఇసుక, సిమెంటు అంతా కూడా తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఆ ప్రాంతంలో వారి యొక్క గృహ నిర్మాణం అయ్యేటువంటి సమయంలో ఆ కాలనీలో ఒకే ఒక గృహం ఉంది. ఒక కన్నడీయులు ఆ గృహంలో ఉంటున్నారు. వారికి చెప్తారన్నమాట, అయ్యా మేము ఇక్కడ సామానంతా వేశాము, ఎప్పుడైనా మీకు రాత్రిపూట మెలకువ వస్తే
కాస్త ఈ సామాన్ను జాగ్రత్తగా చూస్తూ ఉండండి అంటే సరే అని చెప్పి వాళ్ళు సరే అంటారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు తప్ప వేరే వారెవరూ లేరు. అయినా సరే ఆయన ప్రతిరోజు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు రాత్రిపూట బాబా స్మరణ చేసుకుంటూ, బాబా ఈ ఇల్లు నీది, నీవిచ్చినటువంటి స్థలంలో కడుతున్నాను, ఇది నాది అని నేను భావించట్లేదు. ఎందుకంటే రేపు ఇక్కడ మాతో పాటు నువ్వు కూడా నివసిస్తావు, కాబట్టి ఇంటి నిర్మాణంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడు అని చెప్పి ప్రతిరోజు నామస్మరణ అక్కడ చేసుకుంటూ ఇంటి దాకా వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఎప్పుడు తన ఇంటి స్థలం దగ్గర ఆ సామాను అదంతా గుర్తొచ్చినప్పుడల్లా కూడా బాబా నామస్మరణ చేస్తూ ఉంటారు. ఒక వారం రోజుల తర్వాత ఆ కన్నడ దంపతులు ఇద్దరూ కూడా నిర్మాణం జరుగుతున్న స్థలానికి వస్తాడు. వస్తే ఈయన కృతజ్ఞత తెలియజేస్తారు. అమ్మా, ఇప్పటి వరకు కనీసం ఒక సీకు ముక్క కూడా పోలేదు ఇక్కడి నుంచి, ఎంతో మీరు జాగ్రత్తగా ఈ గృహాన్ని, ఈ నిర్మాణాన్ని కనిపెట్టుకొని ఉంటున్నారు అని అంటారు. ఎవరు చెప్పారు? నిజానికి మేమేమీ ఈ నిర్మాణ స్థలంలో ఉన్నటువంటి మెటీరియల్స్ను ఎప్పుడూ కూడా చూడము. ఎందుకో 2 రోజుల క్రితము అర్ధరాత్రి పూట మెలకువ వస్తే ఒక వ్యక్తి ఇక్కడ నిల్చొని కాపలా కాస్తున్నారు. మీరే కదా ఒక ముస్లిం వాచ్మెన్ ఇక్కడ నియమించుకున్నారు, అతడు ఎంతో జాగ్రత్తతో మీ కాలనీలో మేము ఒక్కలమే ఉంటున్నాము, అప్పుడప్పుడు భయం వేస్తుంది, కానీ మీరు ఇక్కడ వాచ్మెన్ని నియమించిన తర్వాత మాకు ఆ భయం పోయింది. అసలు ఇంతకుముందు మధ్య మధ్యలో మెలకువ వచ్చేది, ఏదైనా చిన్న శబ్దం అయితే అలజడైతే భయపడేటువంటి వాళ్ళము, దొంగలు వచ్చారా, దోపిడీ జరుగుతుందా అని చెప్పి. కానీ ఈరోజు మేము ఇంట్లో కూడా మేము కూడా సవ్యంగా నిద్రిస్తున్నాము, అది మీ వల్లనే జరుగుతుంది, మీరు ఒక మంచి వాచ్మెన్ నియమించుకున్నారు అని అంటారు. అతనికి ఆశ్చర్యం వేస్తుంది. నేను ఎప్పుడూ కూడా ఏ వాచ్మెన్ ఇక్కడ నియమించలేదమ్మా, పూర్తి భరోసా మీపైనే పెట్టాను, మీరు ఇక్కడ ఉన్నారు కదా చూస్తారని చెప్పి అని అంటే, లేదు లేదు, ప్రతిరోజు కూడా అర్ధరాత్రి తర్వాత అల్లా మాలిక్ అల్లా మాలిక్ అంటూ ఆయన గట్టిగా స్మరణ చేస్తూ ఉన్నారు. అంతేకాదు వారి దగ్గర ఉన్నటువంటి కర్రతోటి గట్టిగా కొడుతూ ఉన్నారు. ఆ శబ్దానికి ఇటువైపు దొంగలు కూడా ఎవరు రాకుండా అంత గట్టిగా కర్రతో కొడుతూ ఉన్నారు అని అంటారు. ఆ వ్యక్తికి ఆశ్చర్యం వేస్తుంది. మనం ఎవరము పెట్టుకోలేదే వాచ్మెన్ను. ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది, బాబాయే స్వయంగా వారి యొక్క గృహానికి వారే కాపలాదారుడయ్యారు. ఆశ్చర్యం! ఇది ఏదో కల్పితమైనటువంటి లీల కాదు, ఇటువంటి అనేకం. ఆ వ్యక్తి ప్రేమతో బాబాను పిలిచాడు. అయ్యా, ఇది నా గృహం మాత్రమే కాదు, రేపు నువ్వు ఉండడానికి నేను ఏర్పాటు చేసేటువంటి ఈ గృహంలో రేపు నీవు నేను అందరం కలిసి ఉంటాం, కాబట్టి ఈ గృహ నిర్మాణంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడు అని చెప్పి బాబాను కోరడం జరిగింది. అంటే నామస్మరణ ఆయన ఎంత ప్రేమతో చేసి ఉంటారు. బాబా వచ్చి అక్కడ ఆ నిర్మాణ పనులకు కాపలాదారుడిగా మారాడంటే, ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, శ్రీ సాయిబాబా వారు ఏ పాత్రలో కావాల్సి ఉంటే ఆ పాత్రలో ఒదిగిపోతారు. హేమాడ్ పంత్ కూడా రాస్తారు, శ్రీ సాయిబాబా గొప్ప నటులు, వారు ఏ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారో మనకు తెలియదు, ఏ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినా వారు సమర్థవంతంగా ఆ పాత్రను నిర్వర్తిస్తారు అని చెప్పి సచ్చరితలో రాస్తారు. ఇది అక్షర సత్యం. ఇది ఎక్కడో పూణేలో జరిగినటువంటిది కదా. వరాల సాయి మందిరం కట్టేటప్పుడు, ఇప్పుడు ద్వారకామయ్య బాబా ఉన్నారు కదా మందిరంలో, వరాల సాయి మందిరంలో, మొదటి స్లాబ్ పడ్డ తర్వాత ఆయనను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దుమ్ము ధూళి పారకుండా వారికి గట్టిగా అవన్నీ కూడా వస్త్రాలు కట్టి పెట్టాం. మేము సాధారణంగా ఆ సమయంలో అర్పణమని రకరకాల ప్రాంతాలకు తిరుగుతూ ఉన్నాం. ఏ రోజు కూడా ఒక వారం రోజులు స్థిమితంగా ఉండి బిల్డింగ్ నిర్మాణ పనులు చూసింది లేదు. కానీ వారిని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఒకే ఒకటి బాబాని అడిగాం, బాబా మేము మీ కార్యంలో ఉన్నాం, మేము ఇక్కడ నిలబడి ఉండలేము, కాబట్టి నువ్వే ఇక్కడ నిల్చుండిపోవాలి, నువ్వే పనులు చేయించాలి అని వారిని కోరాం. ఏ రోజు కూడా ఏ లోటు లేకుండా పనులు జరిగిపోయాయి. ఒకరోజు 2వ అంతస్తు స్లాబ్ వేసేటప్పుడు స్లాబ్ మిషన్, అంటే పైకి కంకర తీసుకెళ్లేటువంటి ఆ ట్రాలీ సడన్గా తెగి కింద పడిపోయింది. అప్పటి వరకు అక్కడే ఉన్నటువంటి 2 పనివారు అది తెగిపోయేటువంటి సమయంలో పక్కకు నీళ్లు తాగడానికి వెళ్ళారు. నిజంగా ఆ రోజు వాళ్ళ నెత్తిన అది పడి ఉంటే ఎంత ప్రమాదం జరిగేది. ఆ తర్వాత బిల్డింగ్ కాంట్రాక్టరు చెప్తే మాకు ఆశ్చర్యం వేసింది.
నిజంగా బాబా పనుదులు పెట్టుకొని వాళ్ళకి గాయాలైతే ఆసుపత్రుల వెంట వాళ్ళకు నష్టపరిహారాలు ఇచ్చుకుంటూ ఎంత కష్టపడేటువంటి వాళ్ళు. అదేవిధంగా బాబాకు ఒక మాట ఇచ్చాం, బాబా వరాల సాయి మందిరంలో నీ నామం తప్ప ఇంకెవ్వరు కూడా 10 లక్షలు ఇచ్చినా సరే వారి యొక్క పేర్లు మేము పెట్టము, నీవు నీ పరివారం ఇక్కడ ఉండాలి అని చెప్పి బాబాని అడగడం జరిగింది. అందుకనే బాబా ఆ పనిని కూడా ఆయన్నే చేశారు తెలుసా. ఒకరోజు బాబా వారి యొక్క సంకల్పం ఏమిటంటే పెట్టేటువంటి ఇటికలో కూడా వారి నామం రాయాలని చెప్పి సంకల్పాన్ని ఇచ్చారు. ఆ విధంగా ప్రతి ఇటికలో కూడా సాయి నామం రాసి వరాల సాయి మందిరాన్ని నిర్మించడం జరిగింది. అంతేకాదు వరాల సాయి మందిరంలో ప్రాంగణంలో మీరు ఎక్కడ చూసినా సరే ఓం శ్రీ సాయిరామ్ అనేటువంటి నామం ఉంటుంది తప్ప వేరే నామాలు ఉండవు. ఇంకా వేరే వ్యక్తుల పేర్లు కూడా ఉండవు. మనం వేరే మందిరాలకు వెళ్తే చాంతాడంత లిస్ట్ ఉంటుంది, ఫలానా వాళ్ళు డోనర్లు అని చెప్పి 100 మంది 200 మంది 300 మంది. మేము ఇటీవల కాలంలో షిరిడీలో ఒక సత్రానికి వెళ్ళాం. విచిత్రం ఏంటంటే చేతులు కడుక్కునేటువంటి సింకు దగ్గర కూడా దాత పేరు పెట్టారు. ఎందుకంటే మనం దాన్ని ఆశిస్తాం, తప్పులేదు, మనం చేసినటువంటి పనికి పేరును ఆశిస్తాం. కానీ బాబా ఒకసారి ఇక్కడ నీ నామం మేము పెట్టిన తర్వాత వేరే ఒకరి నామం పెడితే అది నీ నామానికి తక్కువ చేసినట్టు మేము, కాబట్టి అటువంటి పరిస్థితి ఏది కూడా రాకుండా చూడు బాబా అని చెప్పి బాబాని అడిగాం. అలానే వరాల సాయి మందిరం నిర్మితమైంది. ఇక్కడ మహిమ ఏమిటి? ప్రేమతో వారి నామాన్ని రాసి, అదేవిధంగా ప్రతిష్టాపనలో కూడా అష్టోత్తరంలోని శక్తివంతమైనటువంటి 11 నామాలను లిఖితం చేయించి ఆ లిఖితాలను ప్రతిష్టాపనలో పెట్టడం జరిగింది. ఇదంతా నామానికి ఉన్నటువంటి మహిమ. మనం సాధారణంగా ఏదో ధ్యాసలో ఉండి భగవంతుని నామస్మరణ చేయడం కాదు. 100% ప్రేమను కలిగి ప్రేమతో నామస్మరణ చేస్తే సద్గురువు దిగి వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఇది అక్షర సత్యం కూడా. ఎందుకంటే ఇటువంటి అనుభవాలు అనేకం ఉన్నాయి. నామస్మరణ ద్వారా అనేక మంది రోగాల నివారణ జరిగింది. ఒక సాయి భక్తురాలు, నాకు తెలుసు దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఉంటుంది ఆవిడకు బాబా అంటే ఎంత ఇష్టం అంటే మనసులో ఆలోచనల్లో ఎప్పుడూ బాబానే. ఆ బాబా ధ్యాస తప్ప, ఆ స్మరణ తప్ప మరొకట్లేదు. కానీ మనం చేసుకున్నటువంటి సంకుచిత కర్మల మూలంగా కొన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఆ సంకుచిత కర్మల వల్ల ఆవిడకు మెదడులో ఒక చిన్న నరాల సమస్య వచ్చింది. నరం ఒకదానిపైకి ఒకటి ఎక్కడం ద్వారా విపరీతమైనటువంటి తలనొప్పి, రకరకాలంగా ఇబ్బంది పడేది. మరి అనునిత్యం నామస్మరణ చేసేటువంటి ఆవిడకు మనసులో మెదడులో బాబా ఆలోచన తప్ప వేరే ఒకటి లేదు. ఎందుకు ఆ సమస్య వచ్చింది? అది ప్రారబ్ధ కర్మ కావచ్చు, సంకుచిత కర్మలు కావచ్చు, మనం ఎప్పుడో చేసుకున్నటువంటి ద్వారా అవి మనకు ప్రాప్తిస్తాయి. బాబా భక్తులుగా మన అదృష్టం ఏమిటంటే క్రితం జన్మలో చేసినటువంటి ఆ ప్రారబ్ధ కర్మలను ఎంత సునాయాసంగా బాబా తప్పిస్తాడంటే ఆవిడ ఏమాత్రం కూడా అధైర్యపడలేదు. ఒకసారి మాత్రం మనసులో అనుకుంది, బాబా ఎప్పుడు ఈ బుర్రలో కూడా నీ ఆలోచనే కదా, నీ ఆలోచన ఉన్న చోట ఇటువంటి సమస్య ఎందుకు వచ్చింది అని ఆలోచించి తన ఒక నిర్ణయానికి వస్తుంది. దీని ద్వారా బాబా ఏదో ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని నాకు నేర్పించబోతున్నారు అని చెప్పి మనస్సులో అనుకుంటుంది. ఆపరేషన్ చేయాలని అంటారు. ఆపరేషన్ ముందు కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఆ డాక్టరు విపరీతంగా భయపెడతారు. మామూలుగా ఏదైనా ఆపరేషన్కి వెళ్ళే ముందు కాంప్లికేషన్సే డాక్టర్లు చెప్తారు, మనకు ముందు చెప్పి ధైర్యాన్ని కూడా చెప్తారు. ఆ డాక్టర్, ఆపరేషన్ చేసేటువంటి డాక్టరు రకరకాలుగా చెప్తున్నాడు, అమ్మ రేపు ఒకవేళ మీకు ఆపరేషన్ తర్వాత గత స్మృతులు గుర్తు రాకపోవచ్చు, రకరకాలుగా ఇక్కడి నుంచి కొత్త లైఫ్ మీరు లీడ్ చేయాలి, రకరకాలుగా చెప్తున్నారు. ఇంటికి వచ్చి తను ఆలోచించింది, బాబా ఇంత అధైర్యపరిచేటువంటి వైద్యుడు నాకేం వైద్యం చేస్తాడు, నాకు వైద్యం చేయదలుచుకుంటే నీవే చేయాలి అని చెప్పి తను బాబాను ప్రార్థిస్తుంది. హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఎవరైతే మీకు ఆపరేషన్ చేయదలుచుకున్నారో వారికి వేరే ఆపరేషన్ ఉండి వారు ముంబై వెళ్ళాల్సి వచ్చింది, మరొక వైద్యులు ఉన్నారు, వారు ఆపరేషన్ చేస్తారు, ఒకసారి వచ్చి కలవండి అని అంటారు. ఆయన రూముకు వెళ్ళేసరికి వారి మోములో ఒక దివ్యమైనటువంటి కాంతి ఆ తల్లికి కనిపించింది. కూర్చోబెట్టి ఎంతో వినయంగా, అమ్మా మీకు వచ్చినటువంటి సమస్య చాలా చిన్నది, మీరు ఏ దైవాన్ని నమ్ముతారు,
నేను షిరిడి సాయిబాబాని నమ్ముతాను. ఆయనే గొప్ప వైద్యుడు కదమ్మా, మీరు ఇంకా మా పైన ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. మేము కేవలము మీకు ఆపరేషన్ చేసేటప్పుడు మేము నటులము మాత్రమే, మేము పాత్రలను మాత్రమే. ఆయన్నే మాలో పరకాయ ప్రవేశం చేసి మీకు మంచి వైద్యాన్ని ఇస్తాడమ్మా, మీరేం భయపడకండి అని అన్నా. 2 రోజుల క్రితమేమో ఆ వైద్యుడు విపరీతంగా భయపెట్టాడు. ఆ తర్వాత బాబా ఈ తల్లికి ధైర్యాన్ని కల్పించినాక ఆ డాక్టర్ని తప్పించేసి ఒక మంచి డాక్టర్ను మళ్ళీ సంప్రదించేలాగా చేశారు. 2 రోజుల తర్వాత ఆపరేషన్ జరుగుతుంది. ఆమె మెమరీ కూడా ఏమీ రాస్ కాలేదు. ఆ డాక్టర్ చెప్పినట్టు అంత భయంకరంగా కూడా ఏమీ లేదు. ఆ తర్వాత డాక్టర్ వచ్చి చెప్తారు, అమ్మా మీ ఆపరేషన్ దిగ్విజయంగా జరిగింది మీ బాబా దయ వల్ల. ఆయననే మీకు ఆపరేషన్ చేశారనుకోండి, ధైర్యంగా ఉండండి, మీకు ఏ కాంప్లికేషన్స్ రావు అని అన్నారు. గత 10 సంవత్సరాల నుంచి మళ్ళీ ఆ తల్లికి ఏ కాంప్లికేషన్స్ రాలేదు, ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తుంది. అంటే ప్రేమతో గనక మనం స్మరణ చేసి పిలిస్తే ఖచ్చితంగా బాబా వస్తారు. ఆ తల్లి విషయంలో కూడా అదే జరిగింది. ఆ వైద్యుడి రూపంలో ఒక సౌమ్యమైనటువంటి వ్యక్తిగా వచ్చి చాలా తేలికగా ఆపరేషన్ చేసేశారు కదా. కాబట్టి నామస్మరణ అనేటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటిది. నువ్వు చేసేటువంటి షోడశోపచార పూజల కంటే కూడా, వ్రతాల కంటే కూడా, అన్నింటికంటే కూడా చాలా పవర్ఫుల్ నామస్మరణ. అందుకనే మనము భిక్షా కార్యక్రమంలో ఆ నామస్మరణ అనేటువంటి సాధనను మనం పెట్టుకున్నాం. ఎవరైతే ఈ భిక్షా కార్యక్రమంలో పాల్గొన్నారో ప్రేమతో బాబాని పిలవండి. మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను ఖచ్చితంగా బాబా వచ్చి పరిష్కరిస్తాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని మన చేతుల్లో లేనటువంటివి ఉంటాయి. వాటిని కూడా బాబా ఎంత అద్భుతంగా మన లైఫ్లో సాకారం చేస్తారంటే, ఒక తల్లిదండ్రులతో విభేదించి ప్రేమ వివాహం చేసుకుంది. కొడుకు పుట్టాడు. వాడికి 5 ఏళ్ళు వచ్చాయి. 6 ఏళ్ళు వచ్చిన తర్వాత మరీ గడుస్తనంతో ఉన్నాడు. ఏంటంటే హాలిడేస్ వచ్చినప్పుడల్లా కూడా వారి స్నేహితులందరూ కూడా అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య ఇండ్లకు వెళ్తారు. వీడు ఒకసారి అడుగుతారు, అమ్మా నేనెందుకు మా తాత దగ్గరికి నేను వెళ్ళను, నేను కూడా అందరిలాగా సెలవుల్లో తాత దగ్గరికి వెళ్ళాను అని అంటే, మనకున్నటువంటి ఒకే ఒక దిక్కు నాన్న సాయిబాబా, ఆయన్నే నీకు తాత, నాకు తండ్రి, ఖచ్చితంగా ఈ సెలవుల్లో నేను తాత దగ్గరికి తీసుకెళ్తాను అని అంటుంది. షిరిడీకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత బాబా గారి యొక్క దివ్యమంగళ రూపాన్ని చూపెట్టి, ఇదిగో మన తాత అన్న. తాత ఇలా ఉన్నాడేంటి, ఉలకట్లేదు పలకట్లేదు. మా ఫ్రెండ్స్ అందరూ చెప్తారు, మా తాతగారి ఇంటికి వెళ్ళాము, మేము ఎంతో ఆనందంగా మా తాతతో ఆడుకున్నాము, మా తాత పలానా చోటికి తీసుకెళ్ళాడు అని చెప్తారు. ఈ తాత నాకెందుకు అని అంటారు. బయటికి వచ్చిన తర్వాత గురుస్థానం ఎదురుగా కూర్చోబెట్టుకొని ఆ పిల్లవాడికి అర్థమయ్యేలా చెప్తుంది, నువ్వు ఏమి కోరుకుంటున్నావో తాతను అది అడిగేసి ఇక్కడ ఖచ్చితంగా ఆయన నీకు అన్నీ కూడా ఇస్తాడు. లేదమ్మా తాత వచ్చి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, నన్ను ఆడించాలి, అప్పుడే నేను నమ్ముతాను అని అంటారు. ఆ రోజు రాత్రి పడుకుంటాడు పిల్లవాడు. తెల్లవారిన తర్వాత తల్లి దగ్గరికి వచ్చి చెప్తాడు, అమ్మా నాకు ఒక డ్రీమ్ వచ్చింది, అందులో నువ్వు చూపెట్టినటువంటి తాత నాతో ఆడుకుంటున్నారు, నాకు గోళీలాట నేర్పాడు, నాతో పాటు పరిగెత్తాడు, నన్ను ఎత్తుకొని పైకి ఎగిరేసి మళ్ళీ పట్టుకున్నాడు, ఆయన చేతిలో ఊయలు ఊపాడు, అప్పుడు నా ఆనందానికి అవధులు లేవమ్మా, ఇది నిజమైతే ఎంత బాగుండు అని అంటాడు పిల్లవాడు. ఆవిడకు కన్నీళ్ళు రాలిపోతాయి. బాబా ఆ పిల్లవాడు అడిగినటువంటి కోరికను కూడా స్వప్నంలో తీర్చావా అని చెప్పి ఎంతో సంతోషిస్తుంది. ఆ మరుసటి రోజు వీరుంటున్నటువంటి ఆ బసలో పక్క రూమ్లో ఒక వ్యక్తి దిగుతాడు. అతనికి 3 భాషలు వచ్చని చెప్తాడు. ఒకటి తెలుగు, మరాఠీ, హిందీ. నేను చాలా రోజులు అక్కడ పనిచేశానమ్మా కాకినాడలో, కాబట్టి నేను తెలుగు బాగా నేర్చుకున్నాను అని అంటాడు. ఆ తర్వాత ఈ పిల్లవాడిని చూసి బాగా ముద్దు చేస్తాడు. వీళ్ళు షిరిడీలో ఉన్నంత కాలము కూడా అతనే చేయబట్టుకొని పిల్లవాడిని పట్టుకొని బజార్లన్నీ చూపెట్టడం. ఒకరోజు తల్లిని అడుగుతాడు, అమ్మ నా పైన విశ్వాసం ఉంచమ్మా, పిల్లవాడిని నేను నాసిక్ తీసుకెళ్తాను అని అంటాడు. నాసిక్ తీసుకెళ్తాడు. చక్కగా శనిసిగ్నాపురం అన్నీ తిప్పి తీసుకొచ్చి మళ్ళీ తల్లికి అప్పచెపిస్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు రాత్రి పడుకునేటప్పుడు తల్లితో అంటాడు,
అమ్మా నిజంగా ఈయననే మనకు తాత అయితే ఎంత బాగుండు, ఈ తాత నన్ను అన్నీ చూపెట్టాడమ్మా, నాసిక్ తీసుకెళ్ళాడు, ఎప్పుడు ఐస్ క్రీమ్ అడిగితే ఐస్ క్రీమ్ కొనిచ్చాడు, ఏది అడిగితే అది కొనిచ్చాడు, వద్దు వద్దన్నా సరే ఇస్తూనే ఉన్నాడు, తిను తిను అంటున్నాడు. నిజంగా ఇటువంటి తాత ఉంటే ఎంత బాగుంటుందో కదమ్మా అని అంటూ అప్పుడు తల్లి పిల్లవాడికి చెప్తుంది, నువ్వు బాబాని అడిగావు కదా, అందుకనే నీకోసం ఈ తాతను పంపించాడు. నీకెప్పుడు తాత పైన బెంగ కలుగుతుందో అప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం, ఏదో ఒక రూపంలో తాతగా బాబా వచ్చేస్తాడు, నీ సరదాలన్నీ కూడా తీరుస్తాడు అని చెప్పి ఆ పిల్లవాడికి చెప్తుంది. అదేవిధంగా ఆ పిల్లవాడు ఎప్పుడెప్పుడు మళ్ళీ హాలిడేస్ వస్తాయని చెప్పి ఆ తర్వాత నుంచి ఎదురు చూస్తూ ఉంటాడు. తల్లి చెప్తుంది, రే ఊరికేనే తాత దగ్గరికి వెళ్ళడం కాదురా, నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు ప్రతి సెలవుల ముందు పరీక్షలు జరుగుతాయి కదా, అది బాగా చదువు, నీకు మంచి మార్కులు వస్తే తాత ఇంకా ఎక్కువ సంబరపడతాడు అని చెప్తుంది. దాంతో ఆ పిల్లవాడు అప్పటి వరకు మామూలుగా తుంటరిగా ఉన్నటువంటి వాడు తన మనసు చదువుపైకి వెళ్తుంది. ఎందుకంటే ఎంత బాగా చదివితే తాత అంత బాగా చూసుకుంటాడని చెప్పి ఆ తర్వాత నుంచి ఏ గ్రేడ్ నుంచి క్లాసులో 1, 2, 3 ర్యాంకులు ప్రారంభమవుతాయి. ఆ విద్యలో కూడా మంచి పురోభివృద్ధి సాధిస్తాడు. షిరిడీకి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరి రూపంలో నేను మీ తాత లాంటి వాడిని అని చెప్పి ఆ పిల్లవాడిని అక్కడికి వెళ్తే ఎవరో ఒకరు ముద్దు చేయడం ఇలా చేస్తుంది. ఆ పిల్లవాడికి 15 సంవత్సరాలు నిండిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది, ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని హాలిడేస్లో వచ్చినటువంటి వారు ఒకసారి తారసపడ్డవారు, మరొకసారి తారసపడలే తాతయ్యలు. ఈ 15 సంవత్సరాల్లో దాదాపు 30-35 మంది తాతయ్యలను చూశాను. మళ్ళీ మొదటివారు రెండోసారి ఎందుకు రాలేదు? బాబాయే అనేక మంది రూపాల్లో వచ్చి నా సరదాలను తీర్చాడు కాబట్టి నాకు శాశ్వతమైనటువంటి తాత ఇక్కడే కూర్చొని ఉన్నాడు. ఇక నేను ఎప్పుడూ అడగను మీరు ఓ వ్యక్తుల రూపంలో రమ్మని, మీరే ఇలానే ఉండాలి, ఇలా మిమ్మల్ని చూసి నేను సంతోషపడాలి, నా యొక్క సంబరాన్ని, నా యొక్క కష్టాన్ని, నా యొక్క బాధను అన్నింటినీ కూడా మీకే చెప్తాను. మీరు ఇక్కడ ఫోటో రూపంలోనో విగ్రహ రూపంలోనో ఉన్నటువంటి వారు కాదు, ఎప్పుడూ నా మనసులో మీరు సజీవంగా ఉంటారు అనేటువంటి గొప్ప స్థితికి ఆ పిల్లవాడు వచ్చాడు. అంటే ఏ నామంతో పిలిచినా ప్రేమ ఉండాలి. ఆ పిల్లవాడికి మొదటిసారి బాబా రూపంలో ఒక తాత కనిపించగానే ప్రేమ పెరిగిపోయింది బాబా పట్ల. బాబా అనుకోగానే ఏ విధంగా నాకు ఆ తాత ఇచ్చేటువంటి ఆప్యాయతను, అనురాగాన్ని ఏ విధంగా పంచాడో అది మనసులో ముద్రించుకున్నాడు. అప్పటి నుంచి అబ్బాయి జీవితము ఎంతో ఆనందంగా ముందుకు సాగింది. ఈ విధంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నామస్మరణలో ఎంత ప్రేమ ఉంటే అంత దగ్గరగా బాబా మనకు వస్తాడు. లేకపోతే నామస్మరణ కేవలం తూతూ మంత్రంగా ఉంటే బాబా ఎంత పిలిచినా రాడు. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, నామస్మరణగానే బాగా అరుస్తూ ఉంటారు కొంతమంది, అలా అరిస్తే బాబా రాడు. అలా కాకుండా ఎంతో ప్రేమతోటి, ఎంతో సౌమ్యంగా, ఎంతో ఆర్తితో ఆయన స్మరణ చేస్తే ఆయన మన పిలుపు విని మన ఎదుట ప్రత్యక్షం అవుతాడు. అది బాబా నామస్మరణలో ఉన్నటువంటి గొప్పతనం. భిక్షా సమయంలో మీరందరూ కూడా అంతే ప్రేమతో బాబా నామస్మరణ చేయండి. ఇంతకు ముందు చేసిన నామస్మరణకు ఈ నామస్మరణకు చాలా తేడా ఉంటుంది మీలో. బాబా ఈ భిక్ష అనేటువంటి కార్యక్రమాన్ని మనకిచ్చి గొప్ప అదృష్టాన్ని మనకు అందజేశారు. కేవలం ఈ భిక్ష చేసేటువంటి ఈ 60 మందో 70 మందో కాకుండా, దయచేసి నేను సోమవారం నుంచి భిక్ష చేస్తున్నాను. ప్రత్యక్షంగా మనం కలవలేం కాబట్టి ఆన్లైన్ ద్వారా ప్రతిరోజు సాయి గురుకులంలో మీకు QR కోడ్, అదేవిధంగా గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇవ్వబడుతుంది. దానికి దక్షిణ సమర్పించి ఇది అనిల్ సార్ భిక్షా జోలకు మేము సమర్పించామని చెప్పి వాట్సాప్లో తప్పకుండా పెట్టండి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.